హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బేతపూడి శ్యామల గారు రచించిన మా నాన్నే నా హీరో అనే కథను వినేద్దామండి. పైన ఫ్లాట్ నుంచి పెద్ద పెద్ద కేకలు, అరుపులు, ఏవో విసిరేస్తున్నట్లు శబ్దాలు. మన పైన ఫ్లాట్లో ఆ గుంట వెధవ పెద్ద చిన్న లేకుండా ఇంట్లో వాళ్ళని ఎడాపెడా వాయిస్తున్నాడు. పాపం తల్లి ఏడుస్తోంది. మీరు కాస్త కలగజేసుకుని వాడిని మందలించరాదా? వాడు మీతో బాగానే మాట్లాడతాడు గదా. రోజు విష్ చేస్తాడు కూడా. మీరు చెప్తే వింటాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నవాడు, మన కళ్ళ ముందే పెరిగినవాడు. తాపీగా వార్తాపత్రిక చదువుతున్న భర్తతో కోపంగా అంది లక్ష్మీదేవి. పేపర్లో నుంచి తలెత్తకుండానే అది మా కుటుంబ విషయం, మీరెందుకు కలగజేసుకుంటున్నారు అని వాళ్ళ ఇంట్లో వాళ్లే మనకు ఎదురు తిరుగుతారు. అంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు. ఎవరి కర్మ వారిది. మనం చేసేది ఏముంది అని గ్లాసులో కాఫీ పూర్తి చేసి పేపర్ మర్చి ఉదయం శుభోదయాలు పలకడానికి చరవాణిలో నిమగ్నమైపోయాడు శ్రీనివాస్. భర్త సంగతి తెలిసి అతన్ని కదపడం తనది బుద్ధి తక్కువ అనుకుంది బాధగా. ఆ మధ్య వరుసకు తోడికోడలు ఒక ఆవిడ తమ ఇంటికి వచ్చింది. ఆవిడ భర్త శ్రీనివాస్ కి మంచి స్నేహితుడు. ఆవిడ శ్రీనివాస్ కి దగ్గర బంధువే. ఆవిడ తన భర్త ఈ మధ్య బాగా మారిపోయాడంటూ అతను తనను పెట్టే ఇబ్బందులు వివరించింది. కాస్త తన భర్తకు నచ్చజెప్పమని, ఎదుగుతున్న పిల్లల ముందు ఇలా ప్రవర్తిస్తే పిల్లలు తమ ఇద్దరి మాట లెక్క చేయరని వాపోయింది. అంతా విన శ్రీనివాస్ ఆమెను ఓదార్చి ఆమెను కాస్త ఊరడించమని భార్యతో మెల్లగా చెప్పి తాను మేడ మీదకు వెళ్ళిపోయాడు. తర్వాత కూడా ఆ విషయం ఎత్తలేదు. లక్ష్మీదేవి ఉండబట్టలేక, ఏమిటండి, పాపం సీత అంత ఇదిగా మిమ్మల్ని బతిమాలింది వాళ్ళ ఆయనకు బుద్ధి చెప్పమని. మీరు మర్చిపోయారా? నిన్న కూడా అతనితో ఫోన్లో మాట్లాడారు. కానీ మీరు అసలు ఆ ప్రసక్తే తీసుకురాలేదు అని నిలదీసింది. చూడు లక్ష్మి, సీత క్షణికావేశంలో ఏదో మన దగ్గర బాధ వెళ్ళగక్కింది. తర్వాత ఇంటికెళ్ళి అన్నీ మనతో చెప్పినందుకు పశ్చాత్తాపడుతుంది. మరో విషయం ఏమిటంటే వాళ్ళు ఈపాటికే కలిసిపోయి ఉంటారు. వాళ్ళాయన నాతో ఆ విషయం ఏం అనలేదు ఫోన్లో. మనం అనవసరంగా కెలికి సంసారం పాడు చేయటం ఎందుకు అన్నాడు. ఒళ్ళు మండింది లక్ష్మీదేవికి. తన భర్తది సాత్విక ప్రవృత్తి అనుకోవాలో ఎస్కేపిజం అనుకోవాలో అర్థం కాలేదు ఆమెకు. అప్రయత్నంగా గతంలోకి, తన బాల్యంలోకి వెళ్ళింది మనసు. ఇదే సంఘటన ఒకసారి తను 10వ తరగతిలో ఉన్నప్పుడు తమ ఇంట్లో జరిగింది. తన తండ్రి రావుగారు రైల్వేలో పెద్ద ఉద్యోగం. ఆయన స్వభావమే వేరు. నాన్న పరోపకార బుద్ధి, పేరు, పలుకుబడి తెలిసి రైల్వే ఉద్యోగి భార్య ఒక ఆవిడ పొరుగురు నుంచి వచ్చి తన భర్త పెట్టే బాధలు నాన్నతో చెప్పుకొని ఏడ్చింది. జీతం ఇంట్లో ఇవ్వడట. తాను పిల్లలు పస్తులు ఉంటున్నారట. ఆవిడికి అమ్మ కడుపు నిండా భోజనం పెట్టి ఒకరోజు తమ ఇంట్లో సేద తీర్చి పంపించింది. నాన్న తనేం చేయాలో అది చేశాడు. ఆవిడ చేత రాతపూర్వకంగా ఫిర్యాదు చేయించి నెల నెలా ఆవిడే భర్త ఆఫీస్కు వెళ్లి జీతం తీసుకునేటట్లు పైవారికి ఉత్తరాలు రాసి ఆ కుటుంబానికి ఒక దారి చూపించాడు. నాన్నది ఎంత మంచి వ్యక్తిత్వం. ఆయన తన తండ్రికి కుటుంబ భారంలో సాయపడటం కోసం చిన్నతనంలోనే రైల్వే ఉద్యోగంలో చేరి నిజాయితీగా కష్టపడి అంచెలంచెలుగా ఉద్యోగంలో ఎదిగాడు. ఎక్కడ అన్యాయం జరిగినా సహించేవాడు కాదు. అవసరమైతే చేయి చేసుకుని మరీ బుద్ధి చెప్పేవాడు. ఒకసారి రైల్వే స్టేషన్లో ఎవడో రౌడీ ఒక అమ్మాయిని వేధిస్తూ ఉంటే వాడిని తన్ని పోలీసులకి అప్పగించి ఆ అమ్మాయిని దగ్గరుండి క్షేమంగా రైలెక్కించాడట. అమ్మతో చెప్తుంటే వింది. ఇక అసహాయ స్థితిలో ఉన్న మహిళలకు, వృద్ధులకు ఉద్యోగాలు, పెన్షన్లు వగైరా లాంటి సహాయాలు నాన్న చేసినవి అనంతం. ప్రతిఫలంగా ఎవరైనా ఏమైనా ఇచ్చినా తీసుకునేవాడు కాదు. ఎవరికీ భయపడే స్వభావం కాదు. మనం చేసే పని మంచిదైతే, మనం నిజాయితీ పరులమైతే ఎవరికీ భయపడనక్కర్లేదు అనేవాడు అమ్మతో. అలాంటి నాన్నకి ఇలాంటి అల్లుడు దొరికాడు. దేనిలోనూ కల్పించుకోకుండా మనకెందుకు అనే స్వభావం. లక్ష్మీదేవికి స్వభావంలో కొంత తండ్రి పోలిక వచ్చింది. అందుకే ఎక్కడైనా అన్యాయం జరిగినట్లు కనిపిస్తే నిలదీస్తుంది. కానీ పెద్దింటి స్త్రీగా తన పరిధి తనకు తెలుసు. అలాంటి సమయంలో భర్త సాయం కోరుకుంటుంది. అతని మనస్తత్వం చూస్తే పూర్తిగా భిన్నం. తన భర్త చాలా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. పెద్ద పెద్ద సేవా సంస్థలో సభ్యుడు. కానీ కళ్ళెదురుగా జరిగే అన్యాయాలు ఎందుకు ఖండించడు? అసహాయులకు ఉద్యోగాలు ఇప్పించే తన తండ్రి రావుగారిని కొన్నిసార్లు కొన్ని చోట్ల ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా ఆహ్వానించేవారు రైల్వే శాఖ వారు. లక్ష్మీదేవి, ఆమె తమ్ముడు శేఖర్ ఇద్దరే సంతానం వారి తల్లిదండ్రులకు. రావుగారి పిల్లలు అని ఎక్కడికి వెళ్లినా అందరూ ఎంతో అభిమానంగా చూసేవారు తామిద్దరిని. రావుగారు తన కొడుకు శేఖర్కి ఉద్యోగం విషయంలో కరాఖండిగా చెప్పేశారు. నువ్వు నా పేరు వాడుకోకుండా నీ స్వశక్తితో ఉద్యోగం సంపాదించుకో అని. తండ్రిని సంపూర్ణంగా అర్థం చేసుకున్న శేఖర్ కష్టపడి చదివి జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించి ఇప్పుడు హెడ్ మాస్టర్ అయ్యాడు. అతనికి పెళ్ళయి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మరదలు బాగా కలివిడి.
పెద్ద చిన్న మంచి మన్నన తెలిసిన సంస్కారవంతురాలు. దేవుడి దయ వల్ల తన తల్లి తండ్రి కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. తమ్ముడి కుటుంబం వారితోనే ఉంటోంది. అక్క తమ్ములిద్దరికీ తల్లిదండ్రులంటే ప్రాణం. అందరూ పండుగలకు పబ్బాలకు కలుస్తారు. అన్యోన్యంగా ఉంటారు. తమ్ముడికి తండ్రి స్వభావం పూర్తిగా రాలేదు. కానీ తమ్ముడి కొడుకు ప్రసాద్కి తాత పోలిక అంటే రావుగారి పోలిక వచ్చింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనే ముందుండి పరిష్కరిస్తాడు. కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ లీడర్. కాలేజీలో ర్యాగింగ్ పేరుతో అమాయకులను వేధిస్తే తాట తీసేవాడు. స్కాలర్షిప్లు ఫీజుల విషయంలో కాలేజీ యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వారధిగా ఉండి ఇరుపక్షాలకు తృప్తిగా ఉండే విధంగా సమన్వయపరిచేవాడు. అతనంటే విద్యార్థులకు, యాజమాన్యానికి, కళాశాల సిబ్బందికి అందరికీ ఇష్టం. చిన్న వయసులోనే ఎంతో మానసిక పరిపక్వత, అందరితో సామరస్యంగా మసలే తీరు, అవసరమైతే గొడవకి దిగి అయినా బాధితులకు న్యాయం చేయటం లాంటి నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. అమ్మాయిలందరికీ పెద్ద హీరో. తను మాత్రం చదువు మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నాడు. దాని వెనుక తాతగారి ప్రోత్సాహం, తండ్రి మద్దతు ఉన్నాయి. అతని చెల్లి శకుంతల వైపు కన్నెత్తి చూడాలన్న కుర్రాలకు హడల్. ప్రసాద్ చెల్లి కదా మరి. తన ఒక్కగానొక్క కూతురు సుధకు ప్రసాద్ని చేసుకోవాలని లక్ష్మీదేవి కోరిక. ఇరు కుటుంబాలకి సమ్మతమే. ప్రసాద్కి ఈ సంవత్సరమే బ్యాంక్ ఆఫీసర్గా ఉన్న ఊళ్ళోనే పోస్టింగ్ వచ్చింది. సుధ పీజీ చదువు పూర్తి కాగానే వచ్చే సంవత్సరం పెళ్లి చేసేద్దాం అనుకున్నారు పెద్దవాళ్లు. అనుకున్నట్లే సుధ పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. లెక్చరర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. నిశ్చితార్థం, పెళ్లి టకాటకా అయిపోయాయి. కూతుర్ని అత్తగారింటికి పంపుతూ కన్నీళ్లు పెట్టుకున్నా తన పుట్టింటికే కోడలుగా వెళ్తోందని ఒక పక్క సంతోషం లక్ష్మీదేవికి. కొత్త దంపతుల హనీమూన్ సరదాలతో 2 నెలలు గడిచాయి. కూతుర్ని రోజూ ఫోన్లో పలకరిస్తుంది లక్ష్మీదేవి. వారి అన్యోన్యత గురించి విని మురిసిపోతుంది. దసరా పండక్కి కూతుర్ని, అల్లుణ్ణి, అతని కుటుంబాన్ని, అదే తన పుట్టింటి వారిని ఆహ్వానించింది. అంతా కోలాహలం, సందడి. లక్ష్మీదేవికి తృప్తిగా ఉంది. తను కోరుకున్న లక్షణాలతో అల్లుడు దొరికినందుకు. ఆ రాత్రి వెన్నెల్లో డాబా మీద కూర్చున్న కూతురికి, అల్లుడికి పాల ఫ్లాస్క్, చిరుతిళ్లు ట్రేలో పెట్టుకుని మెట్లు ఎక్కుతోంది లక్ష్మీదేవి. కూతురు అల్లుడితో ఏదో నిలదీస్తున్నట్లు గట్టిగా మాట్లాడుతుండటం అప్రయత్నంగా ఆగి సభ్యత కాదని తెలిసినా వినసాగింది. మీరు ప్రతి వాళ్లతో కయ్యానికి కాలు దువ్వుతారు. ఇవాళ పొద్దున పెరట్లో పాలవాడు పని మనిషిని కొట్టాడని మీరు వాణ్ణి కొట్టినంత పని చేశారు. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలు. మనకెందుకు మధ్యలో? ఎదురింటి తాతగారి పెన్షన్ రాలేదని ఆయనను ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారని, ఆ పెన్షన్ ఆఫీస్కి వెళ్లి వాళ్ళని నిలదీసి కోప్పడి కంప్లైంట్ చేస్తానని బెదిరించి ఆయనకు పెన్షన్ తెప్పించేదాకా ఊరుకోలేదు. ఆ మధ్య ఆ సినిమా హాల్లో ఎవడో ఒక అమ్మాయిని తోసుకొని వెళ్తూ నడుము గిల్లాడని వాడి కాలర్ పట్టుకుని వార్నింగ్ ఇచ్చారు. లోకంలో అందరూ ఇలాగే ఉన్నారా? మా నాన్నగారు చూడండి ఎంత మృదువుగా ప్రవర్తిస్తారో. ఎవరితోనూ ఆయన మాట్లాడటం, తిట్టడం చూడలేదు. అమ్మను కూడా ఏనాడూ నొప్పించలేదు. అసలు ఆయన గొంతెత్తి గట్టిగా మాట్లాడటం అన్నదే తెలీదు. చిరునవ్వు ముఖంతో ఎంత ప్రశాంతంగా ఉంటారో. మా బంధువులు మాత్రమే కాదు, నాన్న స్నేహితులు కూడా నాన్న ఎప్పుడూ సౌమ్యంగా ఉంటారని ఎంతో ఇష్టపడతారు. ఇంకా ఏదో చెప్పబోతుంది సుధా, తండ్రిపై భక్తి, ఆరాధన కలిసిన స్వరంతో. వింటున్న లక్ష్మీదేవి అవాక్కయింది. తేరుకున్నాక చిరునవ్వుతో అనుకుంది, ఎవరి నాన్న వాళ్ళ హీరో అని. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.